అంశాలు ఉంటే మా వారికి దృష్టికి తీసుకొస్తే ప్రతిపక్షంగా మేము పోరాటాలు కూడా చేస్తాం. ఎందుకంటే ఇలా రాష్ట్రం మొత్తంలో కూడా పోరాడుతున్నది ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. జూలై 2వ తారీఖు నాడు మేము చెప్పడం జరిగింది. ఉద్యమకారులందరూ కూడా దయచేసి వరంగల్ జిల్లాలో ఉన్న ఉద్యమకారులు కూడా ప్రతి ఊరు నుంచి కదిలి హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ బగాయత్కి రావాలి. ఎందుకంటే ఉద్యమకారులకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మాట తప్పిండ్రు. భూ పోరాటాల ద్వారా మాత్రమే ఉద్యమకారులకు 250 గజాల జాగా తీసుకోగలుగుతాం. మనం కరీంనగర్లో భూ పోరాటం చేసినాం. ఇప్పుడు ఆ జాగాలో పోయి మైసమ్మ గుడి కడతాం. అక్కడనే మా ఉద్యమకారులకు ల్యాండ్లు పంచుకుంటాం, జెండా పాతాం. అట్లనే ఫ్యూచర్లో జిల్లాలో కూడా ఉద్యమకారుల కోసం భూ పోరాటాలు చేస్తాం. మనం హైదరాబాద్లో జూలై 2వ తారీఖున జరిగే భూ పోరాటానికి పెద్ద ఎత్తున అందరు కూడా తరలి రావాలని కూడా కోరుతా ఉన్నా. మరి 5 రోజుల నుంచి సింగరేణి పర్యటన చేసుకుంటూ వచ్చినాం. ఆ దుఃఖం, ఆ బాధ, ఆ కార్మికుల యొక్క ఆవేదన చూసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఒక నెల సమయం ఇచ్చినాం. ఇవాళ జూన్ 20వ తారీఖు, జూలై 20 తారీఖు వరకు సమయం ఇచ్చినాం. ఆ లోపల డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ మీద వారు స్పష్టమైనటువంటి ప్రకటన తీసుకొని నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎలియాస్ నేమ్స్ మీద అఫిడవిట్ తీసుకొని ఉద్యోగుల మీద వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 డిమాండ్లు ప్రధాన డిమాండ్లుగా జూలై 20వ తారీఖు నాడు నిరవధిక నిరాహార దీక్షకు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూర్చోబోతా ఉన్నాను. కాబట్టి మరి కార్మికులందరినీ కూడా సంఘటితం చేసుకొని ముందుకు వెళ్తాం. కార్మికుల హక్కులు సాధించుకుంటాం. ఈ ప్రభుత్వం మెడలు వంచుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీని ఆదరించమని వరంగల్ జిల్లా ప్రజానికాన్ని అందరినీ కూడా వినమ్రంగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచిస్తున్న ఫ్యూచర్ సిటీ గురించి మీ ప్రతిస్పందన కానీ మీ ఆలోచన చెప్పండి. అట్లాగే జనసేన పార్టీ కార్యక్రమాలు మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టిన తర్వాత ఎక్కువగా అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిస్పందించేది మీరే. దీని కారణం అంటే ఫ్యూచర్ సిటీ అనేది కేవలం అదొక రియల్ ఎస్టేట్ సిటీ అండి. ఫ్యూచర్ సిటీ పేరుతోని హైదరాబాద్ సిటీలో జరగాల్సినటువంటి అనేక అభివృద్ధి పనులను వారు ఫ్యూచర్ సిటీ వైపు మరలిస్తూ ఉన్నారు. ఓకే, ఒకవేళ ఫ్యూచర్ సిటీ కరెక్ట్గా ఉండి అక్కడ ప్రజలకు ఏమన్నా భాగస్వామ్యం దొరికినా కూడా, అక్కడ ఇండస్ట్రీలలో స్థానికులకు ఉద్యోగాలు వచ్చినా కూడా, అక్కడ జరిగేటటువంటి డెవలప్మెంట్లో ఫ్యూచర్